సాంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. శ్రావణ శుక్రవారము అన్న వెంటనే లక్ష్మీదేవి ఆరాధన. ప్రప్రథమంగా లక్ష్మి అంటే లక్షణ శక్తి మనకు ఇచ్చిన తల్లి అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు సంపద 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 అంటే మనం ఎంతో సంపాదించుకుని ఏం చేస్తాం? వెళ్ళిపోయేటప్పుడు మనం ఏం తీసుకుని వెళతాం అంటే సంపాదించిన సంపద కాదు, లేకపోతే ఆభరణాలు, వస్తువులు, ఇవేమీ కాదు. మనం చేసుకున్న పాపము పుణ్యము వాటి యొక్క ఫలితాలు. మరి ఎందుకు చేసుకుంటాం పాపాలు అంటే ఒక్కొక్కసారి తెలిసి చేస్తాం, ఇంకొకసారి బుద్ధి లేక చేస్తాం, ఇంకొకసారి వివేకం కోల్పోయి చేస్తూ ఉంటాం. పుణ్యం చెయ్యాలన్నా కూడా చాలా మంచి భావనలు మనసుకి కలగాలి కదా. ఒక మంచి పని చెయ్యాలి అంటే నిజంగా ఎంతమంది చెప్పినా మన మనసుకి తట్టాలి. కాబట్టి లక్ష్మీదేవిని సంపద అడిగేటప్పుడు ఎటువంటి సంపద అడగాలి? మనిషి అన్నవాడికి 6 సంపదలు ఖచ్చితంగా ఉండాలట. ఈ 6 సంపదలు ఇలా మనం శ్రావణమాసంలో ముఖ్యంగా లక్ష్మీదేవిని కోరుకుంటే మన భక్తి నిజంగానే ఉన్నత స్థాయిలో ఉంటే అమ్మవారు ఇచ్చేస్తారు. ఇంటికి ఏంటా 6 సంపదలు అంటే మొట్టమొదటిది శమము అని అంటారు. శమము అంటే దాని అర్థం అంతర్ ఇంద్రియ నిగ్రహం. అంటే ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో అంటే మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటి ద్వారానే కదా మనం పాపాలు పుణ్యాలు చేస్తూ ఉంటాం. కళ్ళు ఏదో చూస్తుంది, ఒకవేళ మనకి నచ్చకపోతే మనం కోపం తెచ్చుకోవటం, అలాగే ఎవరో మనల్ని దూషిస్తూ ఉంటారు, మనకి నచ్చదు, చెవులతో మనం వింటాం, మనం మళ్ళీ కోపం తెచ్చుకోవటం, మళ్ళీ మన మనసు మనకి చెప్తుంది వాళ్ళతో సరిగ్గా ఉండొద్దు, వీళ్ళతో తగువులు పెట్టుకో, వాళ్ళని హింసించు అని. ఇలా మన ఇంద్రియాల ద్వారా చాలా ముఖ్యమైనది మన నోరు. మన నోటి ద్వారా, మాట ద్వారా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కారణం ఏమిటి అంటే నిగ్రహం లేకపోవడం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, ఈ వాక్కుని సద్వినియోగం చేసుకోలేకపోవడం, ఓర్పు లేకపోవడం. ఎవరైనా ఏమైనా అంటే వెంటనే కోపం రావటం, ఇలా అసలు పూర్తిగా ఇంద్రియాలను నిగ్రహించుకుని ఉండటం చాలా కష్టం మనసుతో పాటు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం, అంతర్ ఇంద్రియ నిగ్రహం, దీన్ని శమము అంటారు. ఇది అద్భుతమైన సంపద. ఈ సంపద రావడం చాలా కష్టం, మనకి మనంగా తెచ్చుకోవడం కష్టం. అందుకే అమ్మవారిని అడగాలి. ఇక దమము అంటే చాలాసార్లు అంటే మనకి కోపం వచ్చినా ఒక్కొక్కసారి స్పందించవలసి వస్తుంది కదా. అటువంటి సమయంలో కూడా అవతల వాళ్ళకి నచ్చ చెప్పే విధానంలో అంటే శ్రీరామచంద్రమూర్తికి కూడా కోపం వస్తుందా అంటే వస్తుంది, కానీ ఎప్పుడు క్రోధంగా మారదట. జితక్రోధుడు అని ఆయనకి పేరు. ఎందుకంటే కోపాన్ని తెచ్చిపెట్టుకుంటారట, అవసరమైపోయిన వెంటనే విడిచిపెట్టేస్తారట. అలా ఉండాలి మన కోపం అని చెప్తారు. కాబట్టి ఎప్పుడైనా ఏవైనా ఎవరికైనా చెప్పాలి అంటే, సలహా ఇవ్వాలన్నా కూడా చాలా ఆలోచించి మంచి మాట తీరుతో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలి. అంటే ఇక్కడ ఇంద్రియ నిగ్రహం చేస్తున్నా కూడా అంటే బహిర్ముఖంగా మనం ఎలా ఉంటున్నాము, మాట తీరు కానీ లేకపోతే మన దృష్టి కానీ, ఇది ఇంద్రియ నిగ్రహము. దీన్ని దమము అంటారు. ఒకవేళ మనం ప్రవర్తించిన మన ఇంద్రియాలను ఉపయోగించి అవతల వాళ్ళని మరీ బాధ పెట్టకుండా నచ్చ చెప్పే విధానాన్ని ఎంచుకోవడం దమము. ఇక ఉపరతి అని అంటారు. ఈ ఉపరతి అన్న వెంటనే ఇంద్రియ లౌల్యము. అంటే ఒక్కొక్కసారి మనకి తెలుస్తుంది ఇది తప్పు కదా, అబద్ధం కదా, ఆడకూడదు కదా, ఇది తప్పు కదా, ఇలా చెయ్యకూడదు కదా, అవతల వాళ్ళని మోసం చేస్తున్నామేమో, ఇలా చెయ్యకూడదు కదా అని లోపల నుంచి మన మనస్సు చెప్తూ ఉంటుంది. కానీ ఆ మనసే లేదు పర్వాలేదు, అందరూ ధర్మాన్ని పాటిస్తున్నారా ఏంటి, కాబట్టి మనం సుఖంగా ఉండాలి అంటే ఇలాగే ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అందుకని ఈ ఆకర్షణీయమైన వస్తువులు లేకపోతే పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటికి లొంగిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. చుట్టూ చాలామంది ఉంటారు, వాళ్ళందరూ అంటూ ఉంటారు పర్వాలేదు చెయ్యి, ఏం మేము చేయట్లేదా, మేము ఇలా ఉండట్లేదా, నువ్వే ఇలా ఉంటావా అని. ఇంకా చెప్పాలంటే కలియుగంలో ధర్మాన్ని పాటించిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళని వేరే వాళ్ళు చూసి పిచ్చి వాళ్ళని చూసినట్టు చూస్తారు, వాడంతే అని అంటూ ఉంటారు. కానీ అలా కాదు కదా. కాబట్టి ఈ ఉపరతి అన్న వెంటనే మన ఇంద్రియాలను మనం వేరే వస్తువులపైన, పరిస్థితులపైన అవి వెళ్ళిపోతూ ఉంటే వాటిని ఆ ఆకర్షణీయమైన పరిస్థితుల నుంచి వెనక్కి తీసుకుని రాగలగడం. లేదు, ఇది తప్పు, నేను చెయ్యను, ఇలాగే ఉంటాను, కష్టపడినా పర్వాలేదు, దుఃఖం అనుభవించినా పర్వాలేదు, తప్పు మాత్రం చెయ్యను, వాళ్ళని దూషించను, నాకెంత బాధ కలిగినా పర్వాలేదు అని ఎప్పుడైతే మనకి మనం చెప్పుకుంటూ ఉంటామో దీన్ని ఉపరతి అని అంటారు. ఇది కూడా ఒక అద్భుతమైన సంపద. ఇక ఆ తర్వాత తితీక్ష అంటారు. తితీక్ష అంటే ఓర్పు, సహనం.
ఇది ప్రధానంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మనకి పరీక్షలే ఎదురవుతూ ఉంటాయి, సహనం పోయేటట్టుగా పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అందరూ మన మాట వింటారా? వినరు. అందరూ మనకి నచ్చినట్టు ఉంటారా? ఉండరు. కానీ మనం ఎప్పుడూ సహనంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. మనకు వచ్చిన కష్టాలు వాటిని భరించే క్రమంలో కూడా ఎంతో ఓర్పు వహించాలి. అలాగే ధర్మం పాటించినప్పుడు కూడా ఓర్పు వహించాలి. లేకపోతే అధర్మ మార్గంలోకి వెంటనే వెళ్ళిపోతాం. వద్దు, నాకు ఇన్ని కష్టాలు వద్దు, నేను హాయిగా ఉండాలి, కాబట్టి అధర్మమైనా పర్వాలేదు అని ఎప్పుడైతే మనసు గుచ్చి గుచ్చి చెప్తుందో ఈ ఓర్పు అన్నది కోల్పోయినట్టే. ఓర్పు లేకపోతేనే కదా అవతల వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసినా మనం కోపంతో అరవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మన బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా కష్టాలను ఎదుర్కోవాలి అంటే సహనంతో, ఓర్పుతో నెమ్మదిగా కష్టకాలాన్ని కూడా మనం గడిపేయాలి. ఆ ఓర్పు మనందరికీ అవసరం. ఇక 6వ సంపద, చివరిది సమాధానం. అంటే ఒక్కసారి మనిషికి అహంకారం వస్తే నా అంతటి వాడు లేడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అవతల వాళ్ళు చాలా చిన్నగా కనిపిస్తుంటారు. అవతల వాళ్ళు ఏది చెప్పినా మనం మెచ్చుకోం. మనకి తెలుసు అది సరైనదని, అయినా మనం మెచ్చుకోం. కారణం ఏమిటి అంటే వాడిని ఎవరైనా మెచ్చుకున్నా మనం భరించలేము, మనం ఎప్పుడు మెచ్చుకోము, వాళ్ళలో ఉన్న మంచిని చూడలేము, పాటించలేము. ఇది సమాధానం. సమాధానం అంటే అహంకారంతో ఉండకుండా అవతల వాళ్ళ దగ్గర కూడా ఎన్నో విషయాలు నేర్చుకోగలగడము, వాళ్ళని కూడా మనం పై స్థాయిలో చూడగలగడము, ఇది సమాధానం. ఇటువంటి ఈ 6 సంపదలు ఎప్పుడైతే లక్ష్మీదేవిని అడుగుతామో ఇంకేముంది, మన జీవితం లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ ఉంటుంది. మరొకసారి మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నమస్తే.